హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను అంగన్వాడీలో బాలంతో తుమ్మిస్తారు కదా, దాంతో అయితే ఎగ్లెస్ కేక్ అయితే చేశానండి. దానికోసం ముందుగా నేను 3 కప్స్ అయితే పౌడర్ తీసుకున్నాను. దాంట్లో ఎలాగో షుగర్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ అయితే కొంచెమే తీసుకున్నానండి. రెండింటిని కలిపి అయితే మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను మెత్తని పౌడర్లో. దానిలో నేను 1/2 కప్ అయితే పెరుగు తీసుకొని దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ అయితే నేను బేకింగ్ సోడాని తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు నెయ్యికి బదులు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే నీట్గా కలుపుకోవాలండి. ఇదంతా కలిపిన తర్వాత దానిలో మనం గోరువెచ్చని పాలని మెల్లమెల్లగా వేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. అలాగే కుక్కర్ పెట్టుకుని ముందుగా మనం దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కేక్ వేసుకునే గిన్నెకి అయితే నెయ్యిని బాగా అప్లై చేయాలి. దానిలో మనం ముందుగా కలిపిన మిశ్రమాన్ని అయితే పెట్టుకొని మనం కుక్కర్లో దాన్ని పెట్టేసుకొని ఒకసారి చాక్తో ఇలా కలిపి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఒకసారి చాక్ పెడితే చాక్ అంటకుండా ఉండాలి. ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా అవుతుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.